హలో దార్, దిస్ ఇస్ మహేష్. మీరు చూస్తున్నారు మహేష్ స్పార్కింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే జూనియర్ ఇంటర్మీడియట్లో ఉన్న సెకండ్ ప్రోజ్ లెసన్ షీ కాంక్వర్డ్ ఎవరెస్ట్ బై డాక్టర్ బి సౌజన్య గారు. ఈ పర్టికులర్ ప్రోజ్ లెసన్ని మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒకవేళ పూర్తిగా చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎస్, సో షీ కాంక్వర్డ్ ఎవరెస్ట్ రాసింది ఎవరు? డాక్టర్ బి సౌజన్య. అంటే ఆవిడే ఈ లెసన్ రాసేలేదు, ఇంటర్నెట్లో కొన్ని ఆర్టికల్స్ని రిఫరెన్స్గా తీసుకొని మనకి లెసన్ అనేది ఇవ్వడం జరిగింది. సో షీ కాంక్వర్డ్ ఎవరెస్ట్లో షీ ఎవరు అంటే అరుణిమ సిన్హా. అసలు ఈ అరుణిమ సిన్హా ఎవరు అంటే ద ఫస్ట్ ఉమెన్ యాంపుటీ టు క్లైంబ్ ఎవరెస్ట్. యాంపుటీ అంటే కాల్లో చెయ్యో లేకపోవడం, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ట్ లాంటి వాళ్ళు అనమాట. కాళ్ళు పూర్తిగా లేకపోవడం, చెయ్యి పూర్తిగా లేకపోవడం, అలాంటి ఒక మహిళ ఎవరెస్ట్ని ఎక్కింది. ఆవిడ గురించి మనం ఈ లెసన్ని డిస్కస్ చేసుకోబోతున్నాం, ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. కాంక్వర్డ్, అధిరోహించడం, విజయం సాధించడం. ఎవరు ఎక్కారు అంటే అరుణిమ సిన్హా గారు ఎక్కారనమాట. ఆవిడకు కాల్ లేదు. ఆవిడ యొక్క స్టోరీని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. చూడండి, నార్మల్గా మనం ఫస్ట్ ఉమెన్ మౌంట్ ఎవరెస్ట్ ఎవరు ఎక్కారు అంటే బచేంద్రి పాల్ గారు అని చెప్తాం. బట్ యాంపుటీలో అంటే ఒక కాల్లో చెయ్యో లేని వాళ్ళల్లో మొదటి మహిళ ఎవరెస్ట్ ఎక్కింది ఎవరు అంటే అరుణిమ సిన్హా. చూడండి, అరుణిమ సిన్హా చిన్నప్పటి నుంచి కూడా చాలా టాలెంటెడ్. స్పోర్ట్స్లో కానీ గేమ్స్లో కానీ ది బెస్ట్ ఇచ్చేదన్నమాట. షీ వాజ్ ఎ సైక్లిస్ట్, ఫుట్బాల్ ప్లేయర్ అండ్ నేషనల్ వాలీబాల్ ప్లేయర్ కూడా. అయినప్పటికీ కూడా చిన్నప్పుడే, తను 3 సంవత్సరాలు ఉన్నప్పుడే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వాళ్ళ నాన్నగారు ఆర్మీలో ఇంజనీర్గా పనిచేసేవారు, వాళ్ళ మదరు మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. సో వాళ్ళ నాన్నగారు చనిపోవడంతో అరుణిమ సిన్హా వాళ్ళ బావగారి దగ్గర ఉండాల్సి వచ్చేదన్నమాట. వాళ్ళ సిస్టర్ యొక్క హస్బెండ్ వాళ్ళ దగ్గర ఉండాల్సి వచ్చేది. అయితే చిన్నప్పటి నుంచి కూడా తనకి జాబ్ చేసి తన కాళ్ళ మీద తాను నిలబడాలి అనే కోరిక ఉండేది. సో నేను నా ఇంట్లో లేను, ఎవరో ఇంట్లో ఉన్నాను, అయినప్పటికీ కూడా నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనే కోరిక తనలో చాలా బలంగా ఉండేదన్నమాట. ఆ కోరిక ఏం చేసింది అంటే ఈ స్పోర్ట్స్ నుంచి దూరంగా వెళ్ళి తను జాబ్ చేయాలి అని నిర్ణయించుకుంది. జాబ్ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత కూడా తను అన్ఎంప్లాయ్మెంట్కి చాలా గురైందండి. సో తను ఏం చదివిందో తెలుసా? లా చదివింది. తను లాలో గ్రాడ్యుయేషన్ చేసింది తను. అయినా కూడా తను అన్ఎంప్లాయ్మెంట్ని ఎదుర్కొంది చాలా దారుణంగా. అంటే ఉద్యోగాలు దొరికేవి కాదనమాట ఆ టైంలో, అర్థమైందా? సో తను చాలా వెతికింది జాబ్ కోసం, అయినా కూడా తనకి జాబ్ రాలేదన్నమాట. సో తరువాత చాలా వెయిట్ చేసిన తర్వాత సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో తనకు ఒక జాబ్ వచ్చిందండి. ఏంటది? సిఐఎస్ఎఫ్లో తనకి జాబ్ వచ్చింది. అర్థమైంది? సెక్యూరిటీ ఫోర్స్లో తనకి జాబ్ వచ్చింది. ఫోన్ చేశారు, మీరు సెలెక్ట్ అయ్యారు, కానీ మేము మీకు ఈ జాబ్ మీకు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే డేట్ ఆఫ్ బర్త్, డిఓబి డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇచ్చారు కదా సర్టిఫికేట్స్, ఆ సర్టిఫికేట్స్లో డేట్ ఆఫ్ బర్త్ అనేది తప్పుగా ప్రింట్ అయింది. మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్కి మీరు సబ్మిట్ చేసిన జాబ్ అప్లికేషన్కి సరిగా టాలీ అవ్వట్లేదు, కాబట్టి మేము మీకు జాబ్ ఇవ్వట్లేదు అని వాళ్ళు చెప్పేశారు. అయితే అరుణిమ సిన్హా చాలా బాధపడింది. అక్కడితో ఊరుకోలేదు. ఏం చేసింది? ఖచ్చితంగా నేను వెళ్ళి ఈ టెక్నికల్ ఎర్రర్ని సరి చేసుకుంటాను. ఢిల్లీ బయలుదేరింది. ఢిల్లీ వెళ్ళి అక్కడున్న గవర్నమెంట్ ఆఫీస్లో డేట్ ఆఫ్ బర్త్ని కరెక్షన్ చేసుకుందాం, ఆ టెక్నికల్ ఎర్రర్ని ఎలా అయినా కరెక్షన్ చేసేయాలని చెప్పేసి ఢిల్లీ బయలుదేరిందండి. పద్మావతి ఎక్స్ప్రెస్లో ఏప్రిల్ 12వ తారీఖున 2011లో తను ఎక్కడికి బయలుదేరింది? ఢిల్లీ బయలుదేరింది. ఎక్కడి నుంచి? యూపీ నుంచి. అర్థమైందా? అయితే ఈ యూపీ ట్రైన్స్లో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చాలా ఎక్కువగా ఉండేవి. చూడండి, ఇక్కడ క్లియర్గా పాయింట్ వైజ్గా నేను ఇక్కడ రాసి ఉంచాను. మీరు అవసరమైతే వీడియో పాజ్ చేసుకొని ఒక దగ్గర రాసుకోండి. ఈ పాయింట్స్ మీకు గుర్తున్నట్టయితే ఆటోమేటిక్గా ఈ స్టోరీ అంతా కూడా మీ మైండ్లో రన్ అయిపోతూ ఉంటుంది అనమాట. అర్థమైందా? తను పద్మావతి ఎక్స్ప్రెస్లో ఢిల్లీకి బయలుదేరింది. అయితే యూపీలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చాలా ఎక్కువ. అంటే రాబరీలు చేయడం, చైన్ స్నాచింగ్ చేయడం, ఇలాంటివి చాలా ఎక్కువ అనమాట. అలాంటిది తనకు కూడా ఎదురైందండి. చాలా ఎక్కువ మంది దొంగలు వచ్చారు అక్కడికి, అంటే రాబరీ చేయడానికి అనమాట.
సో అందరి దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకున్నారు. ఒక ఆడపిల్ల మెడలో ఉన్న చైన్ లాగేసుకున్నారు. వాళ్ళ అమ్మగారు ఇచ్చిన చైన్ లాగేసుకున్నారు. చాలా బాధపడింది, ఫైట్ చేసింది వాళ్ళతో, చాలా ధైర్యంగా ఫైట్ చేసింది. వాళ్ళు ఉన్న ట్రైన్లో ఆ బోగిలో వందలాది మంది జనం ఉన్నారు, ఎవ్వరు ఆపలా. తినొక్కరితే ఫైట్ చేస్తుంది అంతమందితో కూడా. వాళ్ళ కోపం వచ్చేస్తుంది, తినను కొట్టేస్తున్నారు, లాగేస్తున్నారు, గుద్దేస్తున్నారు, ఏం కావాలంటే అది చేసేస్తున్నారు తినని. తను అస్సలు ఒప్పుకోలేదు ఓటమిని. ట్రై చేస్తుంది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆ బోగిలో ఉన్న వాళ్ళందరూ ఏమనుకున్నారో తెలుసా? అరుణిమా సిన్హా గెలిచేస్తుంది వీళ్ళతో అనుకుంది, కానీ జరగలేదండి. వాళ్ళు ఎక్కువ మంది మగవాళ్ళు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారు. ఏం చేశారో తెలుసా? తన దగ్గర ఉన్న బంగారం అంతా తీసేసుకొని మూవింగ్ ట్రైన్లోంచి బయటికి తోసేశారండి. మూవింగ్ ట్రైన్లోంచి తన్ని బయటికి గెట్టేశారు. బయటికి గెట్టేస్తే కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఇంకేంటి, పట్టాల మీద పడి ఉంది. స్పృహ అయితే ఉంది, పట్టాల మీద పడి ఉంది. తను బాడీని అటు నుంచి ఇటు మూవ్ చేసే లోపే ఒక ట్రైను తన లెగ్ మీద నుంచి వెళ్ళిపోయింది. లెఫ్ట్ లెగ్ మీద నుంచి పిండి అయిపోయింది కాళ్ళంతా కూడా. ట్రైన్ ఒక కాలు మీద నుంచి వెళ్ళిపోతే ఏమవుతుంది తెలుసు కదా? పిండి ఒక కాలు లెఫ్ట్ లెగ్ అంతా కూడా మాంసం బయటకు వచ్చేసి చిదిమేసింది అనమాట, ముక్కలు అయిపోయింది. ఆ రాత్రంతా అక్కడే ఉంది. తన మీద నుంచి టోటల్గా 49 ట్రైన్లు వెళ్ళాయండి ఆ రోజు. ఒక్కరితే అక్కడే పట్టాల మీద చీకట్లో, ఎవ్వరూ లేరు. అరుస్తుంది, హెల్ప్ కోసం అరుస్తుంది, ఎవ్వరు రావట్లే. ఎవరుంటారు అక్కడ? ఆ ప్లేస్లో ఎవరుంటారు? ఎవ్వరు లేని ప్లేస్లో తను పడిపోయింది. ఎవరుంటారు అక్కడ? కాళ్ళు మొత్తం రక్తం పిండి అయిపోయింది, శరీరం అంతా కూడా, లెగ్ అంతా కూడా. అక్కడున్న ఎలుకలు వచ్చేసి, అక్కడున్న ఎలుకలు ఉంటాయి కదా, ఆ ఎలుకలు వచ్చేసి మాంసం ముద్దని ముక్కలు చేసుకుని తినేస్తున్నాయి. ఇన్ఫెక్షన్ వచ్చేసే అవకాశం ఉంది. బాధను భరిస్తుంది. ఏం చేస్తాం? ఉదయం వరకు అక్కడే ఉండిపోయింది. 49 ట్రైన్లు తన కాలు మీద నుంచి వెళ్ళాయంటే ఊహించుకోండి ఎంత బాధని తను అనుభవించిందో. ఉదయం లేవగానే కొంతమంది అక్కడికి వస్తుంటారు కదా చెత్తగట్ట వేరుకోవడానికి, వాళ్ళకి కనిపించింది. వెంటనే పోలీసులకు రిపోర్ట్ చేస్తే అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే హాస్పిటల్లో డాక్టర్స్ చెప్పింది ఏంటంటే, వెంటనే మీ లెఫ్ట్ లెగ్ అంతా తీసేయాలి, ఎందుకంటే ఇన్ఫెక్షన్ ఫామ్ అయిపోతుంది పైకి అని చెప్పేసి. సరే అని యాక్సెప్ట్ చేసి తీసేయండి అని. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే, అవుట్ ఆఫ్ అనస్థీషియా. హాస్పిటల్లో అనస్థీషియా లేదు. అనస్థీషియా అంటే తెలుసు కదా, ఆపరేషన్ చేసేటప్పుడు మనకి మత్తు కోసం ఇస్తారు అనస్థీషియా అయిపోయిందంట వాళ్ళ హాస్పిటల్లో. తనకు ఆపరేషన్ ఎలా చేస్తారో తెలుసా? తన లెఫ్ట్ లెగ్ అంతా ఎలా తీస్తారో తెలుసా? తను ఫుల్లీ కాన్షియస్గా ఉన్నప్పుడు వాళ్ళు కోస్తూ ఉంటే ఆ పెయిన్ తను అనుభవించింది. తనకు తెలుస్తూ ఉంది, ఎందుకంటే మత్తు మందు లేకుండా, అనస్థీషియా లేకుండా తనకు ఆపరేషన్ చేశారు. తన కాళ్ళను తీశారు. ఎంత పెయిన్ అనుభవించిందో చూడండి. అయితే ఈ సంఘటన అయిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఇదంతా గవర్నమెంట్ వాళ్ళ మీదకి వస్తుంది కదా. ట్రైన్లో రాబరీ జరిగింది, ఒక అమ్మాయిని తోస్తారంటే ఈ గవర్నమెంట్ వాళ్ళు రూమర్ స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టారు. ఎవ్వరూ తోసేయలేదు, తనే పడిపోయింది, సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది అని. ఇంకొంతమంది ఏం చెప్పారో తెలుసా? టికెట్ తీసుకోకుండా ట్రైన్ ఎక్కిందండి, టీసీకి దొరికిపోద్దేమో అన్న భయంకి ట్రైన్లోంచి గెంతేసిందండి అని చెప్పారు. ఎంత దారుణం అండి అది. తను అంత బాధను అనుభవిస్తూ ఉంటే గవర్నమెంట్ వాళ్ళు చేసే పనిదా? సో కొన్ని సీసీటీవీ ఫోటోల వలన తను ఎలాగో కొంచెం టికెట్ తీసుకుంది అనే విషయం తెలిసింది. అయినా కూడా తను అక్కడితో ఒప్పుకోలేదు. ఇవన్నీ రూమర్స్ అన్నీ వింటుంది, బాధపడుతుంది. తను అప్పుడు డిసైడ్ అయిందండి, నేను ఏదైనా సాధించాలి, సాధించిన తర్వాత నేను మాట్లాడాలి. ఇప్పుడు నేను 100 చెప్తా, జనాలు నమ్మరు, నేను గెలిచిన తర్వాత చెప్తాను, వాళ్ళు ఎందుకు వినరో నేను చూస్తానని వెంటనే డిసైడ్ అయ్యింది. ఏదైనా సాధించాలని ఫిక్స్ అయింది. లేచింది, నడిచింది. నార్మల్గా కాలు తీసేస్తే ఎన్ని రోజులు పడుతుంది? 4-5 నెలలు, 10 నెలలు, సంవత్సరం పట్టినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ తనకి ఎన్ని రోజులు పట్ల, విత్ ఇన్ ఏ వీక్ లేచి నడిచింది. లెఫ్ట్ లెగ్ మొత్తం పోయింది, నీ నుంచి కిందకి మొత్తం. తర్వాత రైట్ లెగ్లో రాడ్లు వేసారు, నీ నుంచి మొత్తం కింద వరకు. అయినా కూడా తను లేచింది. లేచి ఫస్ట్ హాస్పిటల్ నుంచి బయటికి ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? బచేంద్రి పాల్ దగ్గరికి వెళ్ళింది. బచేంద్రి పాల్ ఎవరు? ద ఫస్ట్ ఉమెన్ హూ క్లైంబ్ ద ఎవరెస్ట్ ఎక్కిన మొట్టమొదటి మహిళ. బచేంద్రి పాల్ దగ్గరికి వెళ్ళి, బచేంద్రి పాల్ గారు, నా పరిస్థితి ఇది, నేను ఎవరెస్ట్ని ఎక్కాలనుకుంటున్నాను, నాకు హెల్ప్ చేయండి. నేను ఏదో ఒకటి నా లైఫ్లో సాధించాలనుకుంటున్నాను, నాకు హెల్ప్ చేయండి. ఎస్, ఆఫ్ కోర్స్ హెల్ప్ చేస్తా. ఆవిడ చెప్పింది ఏంటో తెలుసా? నీ ఇన్నర్ ఎవరెస్ట్ని నువ్వు ఆల్రెడీ ఎక్కేసావు, బయట కనిపిస్తుంది కదా, ఆ ఎవరెస్ట్ని నువ్వు ఎక్కాలంతే. అంటే నీలో ఉన్న భయాన్ని నువ్వు ఆల్రెడీ బయటికి తీసేసావు. నీలో ఉన్న ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నువ్వు వదిలేసావంటే ఆల్రెడీ నువ్వు గెలిచినట్టే, ఆల్రెడీ నువ్వు ఎవరెస్ట్ని ఎక్కేసినట్టే. ఈ ఎవరెస్ట్ ఎక్కడం ఎంతసేపు?
రాత్రి పగళ్ళు కష్టపడిందండి. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కింది ఎప్పుడో తెలుసా? 21 మే 2013 ఈ డేట్ రోజు తను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కింది. చాలా కష్టపడి ఎక్కింది. ఆక్సిజన్ సిలిండర్ ప్రాబ్లం వచ్చినా కూడా చివరికి అక్కడ ఎక్కి మన ఇండియన్ ఫ్లాగ్ అక్కడ దించింది. కొన్ని వివేకానంద గారి ఫోటోలు కూడా అక్కడ పెట్టింది. తనకి అరుణిమా సిన్హా గారికి వివేకానంద గారు అంటే కొంచెం ఇష్టం, చాలా ఇష్టం. అందుకనే వాళ్ళ ఫోటోలు కూడా అక్కడ పెట్టింది మౌంట్ ఎవరెస్ట్ మీద. అర్థమైందా? సో తను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత చెప్పిన విషయం ఏంటంటే, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడ నాలో కాన్ఫిడెన్స్ నింపింది, నాలో లీడర్షిప్ క్వాలిటీస్ నింపింది, అలాగే నాలో టీమ్ బిల్డింగ్ క్వాలిటీస్ నింపింది. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడ నాకు చాలా నేర్పించింది. జనాలకు ఒకే ఒక్క మెసేజ్ ఇచ్చిందండి అరుణిమా సిన్హా. ఎవరినైనా తప్పు అని చెప్పే ముందు నువ్వు ఒకసారి 100 సార్లు ఆలోచించుకో, నిజంగానే తప్పు తాను చేసిందా? తప్పు చేస్తే తప్పు అని వేలెత్తి చూపించాలా? తను ఎంత పెయిన్ అనుభవించిందని. అంత పెయిన్లో కూడా ఈ జనాలు ఎలా తయారయ్యారంటే, టికెట్ కొనలేక సూసైడ్ చేసుకుందా. ఎంత దారుణమైన పరిస్థితి అండి అది. చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ. మీరు కూడా ఇంటర్మీడియట్లో ఉన్నారు కదా, మీరు కూడా ఈ ఏజ్లో మీరు ఒక మంచి గోల్ పెట్టుకోండి, ఆ గోల్ కోసం ట్రై చేయండి. చూడండి ఎంత డెడికేషన్తో తను వర్క్ చేసి, కాళ్ళు లేకపోయినప్పుడు కాళ్ళుండి మనమే నడవం ఎక్కడి నుంచి అక్కడికి. అలాంటిది మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన తను ఒక కాలు పూర్తిగా లేదు, ఒక కాలులో రాడ్ ఉంది. తను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కింది, ఎవరెస్ట్ని క్లైంబ్ చేసింది. ఎంత గ్రేట్ పర్సనాలిటీ కదా అరుణిమా సిన్హాది. అలాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి ఈరోజు ఈ వీడియోలో చెప్పడం నాకు ప్రౌడ్గా ఉంది, అండ్ వింటున్న మీకు కూడా ప్రౌడ్గానే ఉంటుంది. అవును, అయితే ఐఆమ్ బీయింగ్ ప్రౌడ్ ఆఫ్ హర్ అని చెప్పేసి మీరు కూడా ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మహేష్ స్పార్కింగ్.